3 కోట్ల లంచం ఐపీఎస్ అరెస్టు. సిబిఐ కేసు నుంచి తప్పిస్తానంటూ సొమ్ము తీసుకున్న ఐపీఎస్ గెహ్లావత్ అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు. ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించిన ఐఏఎస్ ప్రదీప్ కుమార్ పదవి విరమణ చేసిన రోజే అరెస్టు. ప్రభుత్వానికి 169 కోట్ల నష్టం. ఇద్దరు హర్యానాకు చెందిన అధికారులే. వారే వా, ఒకడు ఐఏఎస్ ఒకడు ఐపీఎస్. ఎక్సలెంట్ పో మీరుగా ఇదే. హర్యానాలోని రెండు వేర్వేరు కేసుల్లో ఐఏఎస్ అధికారులు ఇద్దరిని సిబిఐ అరెస్ట్ చేసింది. నకిలీ ఔషధాల తయారీ సంస్థ నుంచి 3 కోట్లు లంచం తీసుకున్న ఆ కేసులో హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి దీపక్ గెహ్లావత్ ఆ కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రీజనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న గెహ్లావత్ పుదుచ్చేరికి చెందిన వ్యాపారిని సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసు నుంచి తప్పిస్తానంటూ 3 కోట్లు లంచం డిమాండ్ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసి కేసును అనుకూలంగా మారుస్తానంటూ హామీ ఇవ్వడంతో నిందితులు మధ్యవర్తులతో పాటు హవాలా మార్గంలో డబ్బు ముట్టజెప్పారు. అయితే దర్యాప్తులో భాగంగా లంచం విషయం బయటపడడంతో సిబిఐ గెహ్లావత్ ఆట కట్టించింది. మరో కేసులో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. హర్యానా కాలుష్య నియంత్రణ సంస్థ కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ కుమార్ వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ నిధులను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఖాతా ద్వారా అక్రమంగా మళ్లించారు. ప్రభుత్వ ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించి ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ బ్యాంకుకు అనుచిత ఆర్థిక ప్రయోజనం కలిగేలా చేశారు. దీంతో ప్రభుత్వానికి 169 కోట్లు నష్టం వాటిల్లిందని సిబిఐ గుర్తించింది. సరిగా పదవి విరమణ చేసిన రోజే ప్రదీప్ కుమార్ను అరెస్ట్ చేసింది. వారే వా, ఒకడు ఐఏఎస్ ఒకడు ఐపీఎస్. మిమ్మల్ని మేమేదో అమ్మ పీకి కట్టలు కడతారు అంటే కరప్టెడ్ ఫెలోస్ ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్లో తయారవుతున్నారు. ఈ ఖద్దర్ చొక్కా ఫోన్ చేస్తే వాడు మొత్తం కరప్టెడ్ అయిపోతున్నాడు.